హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే షిరిడీ వెళ్ళాను. షిరిడీలో నేనైతే షాపింగ్ చేశానండి. షిరిడీలో నేను ఏమేమి కొనుక్కున్నానో ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. షిరిడీ వెళ్ళిన తర్వాత నేను ఈ విధంగా బాబా గారి విగ్రహాన్ని అయితే తీసుకున్నాను. నా దగ్గర చిన్న విగ్రహం కూడా ఉన్నది, కానీ కొంచెం పెద్ద విగ్రహం తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా బాబా గారి విగ్రహాన్ని అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది బాబా గారి విగ్రహం అయితే. తరువాత ఆవు దూడ విగ్రహం అండి. ఈ ఆవు దూడ అనేది మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అందుకోసమని చెప్పేసి ఈ విధంగా ఆవు దూడ విగ్రహాన్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత బాబా గారికి అయితే ఈ విధంగా కిరీటాలను కూడా తీసుకున్నాను. చక్కగా ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది బాబా గారికి అయితే. ఈ విధంగా నేను 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లూ కలరు, రెండోది వైట్ కలరు, చూడండి ఈ విధంగా. తర్వాత ఈ విధంగా గులాబీ కలర్ది కూడా తీసుకున్నాను. తర్వాత బాబా గారికి అయితే ఈ విధంగా దండను కూడా తీసుకున్నానండి. ఈ విధంగా దండని తీసుకున్నాను. తర్వాత బాబా గారికి అయితే వస్త్రాలు కూడా ఈ విధంగా తీసుకున్నానండి. 3 కలర్స్ అయితే తీసుకున్నాను. వైట్ ఒకటి, తర్వాత ఈ విధంగా గులాబీ కలరు, నీలము, ఈ విధంగా 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మరొక దండను కూడా తీసుకున్నానండి. షిరిడీలోనైతే చాలా బాగున్నాయి ఇవి. తర్వాత ఇవి ఈ విధంగా హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మీకు పూర్తిగా చూపిస్తాను. తర్వాత స్టెన్సిల్స్ అండి. ఈ విధంగా తులసి మొక్కతో ఉన్న స్టెన్సిల్ని అయితే తీసుకున్నాను. ఈ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా తిప్పుకొని దీనిపైన వరిపిండిని అయితే మనం ఈ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసినట్లయితే చక్కగా తులసమ్మ వరి ఈ విధంగా వస్తుంది. తర్వాత వినాయకుడిదండి. వినాయకుడిది కూడా ఒక స్టెన్సిల్ తీసుకున్నాను. తర్వాత ఇది గోమాతండి. ఇప్పుడు నేను కొన్నాను కదా, అదేవిధంగా ఇక్కడ గోమాత కూడా నేను తీసుకున్నాను. తర్వాత సూర్యభగవానుడు అండి. సూర్యభగవానుడు అయితే ఈ విధంగా తీసుకున్నాను. చక్కగా గుమ్మానికి అయితే పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ స్టెన్సిల్స్లోనే ఇదొక రకం అండి. చక్కగా ఈ విధంగా దీపం దండి. దీనిపైన కూడా వరిపిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది, బాగా వస్తాయి. తర్వాత కొంచెం పెద్ద సైజు స్టెన్సిల్ని అయితే తీసుకున్నాను. ఇది ఈ విధంగా దీనిపైన కూడా వరిపిండితో చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే వస్తుంది. ఇదైతే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గు అండి ఇది. దీన్ని అష్టదళ పద్మ ముగ్గు అంటారు. తర్వాత ఈ విధంగా పాదాలను అయితే తీసుకున్నాను. లక్ష్మీ అమ్మవారి పాదాలను అయితే తీసుకొని చక్కగా వీటిపైన కూడా వరిపిండితో స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తానండి. ఈ విధంగా నేను షిరిడీలో షాపింగ్ చేశాను. ఇది కూడా చాలా బాగుందండి. ఈ విధంగా మధ్యలో ఏనుగులు వస్తాయి. ఈ విధంగా ఏనుగులు వచ్చి ఈ విధంగా గంటలు కూడా వస్తాయి. ఇదైతే బాగుంది. ఆవు దూడ, బాబా గారికి అయితే వస్త్రాన్ని సమర్పించుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఎంతో చక్కగా ఉంది కదా. అదేవిధంగా కిరీటాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా బాబా గారికి అయితే అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. ఆవు దూడ విగ్రహం మన పూజ గదిలో పెట్టుకొని రోజు కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ విధంగా ఆవు దూడ విగ్రహాన్ని పెట్టుకుంటే
లక్ష్మీ అమ్మవారికి ఈ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా స్టెన్సిల్తో వేశాను, చాలా చక్కగా వచ్చింది కదా. దీనికైతే పసుపు కుంకుమల్ని వేసుకొని చక్కగా అలంకరించుకోవచ్చండి. ఈ విధంగా 2 స్టెన్సిల్ని మీకు చూపించాను. ఇగోండి ఈ విధంగా వచ్చింది. వరిపిండితోనైతే ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర వరిపిండి లేదు, అందుకనే గ్యాస్ ముగ్గుతో మీకు చూపించాను. బాబా గారికి అయితే వస్త్రాన్ని సమర్పించుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఎంతో చక్కగా ఉంది కదా. అదేవిధంగా కిరీటాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా బాబా గారికి అయితే అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. షిరిడీలో ఈ విధంగా నేనైతే షాపింగ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.